రైతుకు 40 షరతుగా మీరిచ్చిన హామీ అమలు చేయాలి. మీరిచ్చిన హామీ 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 రైతులందరి రుణాలు రైతులందరి రుణాలు మోసపుచ్చొద్దు మోసపుచ్చొద్దు రైతులే మోసపుచ్చొద్దు 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 రైతు రుణాలు బేషరతుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ వెంటనే ప్రభుత్వం సూర్యులలో రైతు బంధు విత్తనాల ప్రభుత్వం రైతు బంధు విత్తనాల ప్రభుత్వం రైతు బంధు విత్తనాల ప్రభుత్వం 5,000 కాదు 7,000 విత్తనాల ప్రభుత్వం 5,000 కాదు 7,000 విత్తనాల ప్రభుత్వం ఇయాలి రైతు బంధు ఇయాలి. నేను మొన్న మాటలు చెప్తాను. రైతు అనుకుంటుందంట అయ్యే అవకాశం ఎందుకు అయ్యే అవకాశం లేదంటే రైతు బతికాలి. ఆకాశంలో మార్కెట్ చెప్పాలంట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం ఏమడుతున్నాం, మన పంచమ కోరిక నేను చెప్పిన మాట్లాడడానికి సహకరించారు. కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం చూస్తే, కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విధానం చూస్తే అట్లా కనిపించట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38,35,848 మంది ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మేము రుణమాఫీ చేయడానికి అర్హత ఉందని చెప్పారు. అట్లాంటిది ఈరోజు 22,37,848 మందికి రుణమాఫీ చేశారు. అంటే ఇంకా 15,98,000 మందికి రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ అయిన డబ్బు ఎంత అంటే 15,000 కోట్ల రూపాయలే. ఇంకా 17,000 కోట్ల రూపాయలు కావాలి ఈ 15 లక్షల మందికి చేయాలంటే. అని చేయడానికి సిద్ధపట్టాల రకరకాల షరతులు పెడతా ఉంది. రేషన్ కార్డు కావాలంటుంది, ఆధార్ కార్డులో తప్పులని అంటుంది. రకరకాల షరతులు పెట్టి కాలే పాలు పిల్లి ముందు పెట్టి తాగకుండా చేసేటువంటి పద్ధతిలో రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అఖిల భారత రైతు సంఘం తరఫున, ఏఐకేఎస్ తరఫున, తెలంగాణ రైతు సంఘం తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు రైతుల ఓట్లతోటే గతినెక్కారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు ఈ రాష్ట్రంలో మెజారిటీ రైతులు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఎన్నికల్లో పాల్గొన్నారు, ఓటేశారు. మర్చిపోతే మాత్రం మీకు పుట్టగొత్తులు ఉండవు. మిమ్మల్ని కూడా బంగాళాఖాతంలో కలిపేటువంటి రోజు దగ్గరలో ఉంది. ఆలోచించి తక్షణమే రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా చేయమని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.